హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మునగాకు, మునక్కాయలు అన్నిట్లోకెల్లా ఏ విటమిన్ ఎక్కువగా ఉండేది మునగాకు, మునక్కాయలు. కంటి చూపు మెరుగుపడాలన్నా, పిల్లలకు అద్దాలు రావద్దన్నా రోజు ఒక టీ స్పూను మునగాకుతో చేసిన కారపొడి తింటే సరిపోతుంది. లంచ్ టైం అవుతుంది. ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుందాం పదండి. చాటలో 1.5 బౌల్ బియ్యం పోసుకొని నీట్గా చెరగాలి. లక్క పురిగే కానీ తెల్ల పురిగే కానీ ఏం ఉండవు మా బియ్యంలో. అయినా కూడా బియ్యం పెట్టే ముందు రోజు ఒకసారి చెరుగుతాను, అట్లా అలవాటు అయిపోయింది. ఇది వెదురు చాట. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ చాటలు వస్తున్నాయి, దాంట్లో చెరిగితే అన్ని బియ్యం అంతా ఎగిరి కింద పడుతున్నాయి. ఈ వెదురు చాటల్లో అయితే మంచిగా చెరుగు వస్తుంది. చెరిగిన బియ్యము రైస్ కుక్కర్లో పోసుకొని నీట్గా ఒక్కసారి వాష్ చేసుకోవాలి. కొందరు అయితే 2-3 సార్లు చేస్తారు, అట్లా చేయకూడదు. అసలే మనం తినేవి పాలిష్డ్ బియ్యము, అందులో ఏముండదు. మళ్ళీ దీన్ని 2-3 సార్లు కడిగిందంటే ఇంకా ఉన్న కాడికి మొత్తం వెళ్ళిపోతుంది, ఉట్టి పిప్పి తిన్నట్టు అవుతుంది. అందుకే మనకు ఈ ఒబిసిటీలు అన్నీ ఈ బియ్యం తింటున్నందుకే ఒబిసిటీలు వస్తున్నాయి. పిల్లలు పెద్దలు ఎవరిని చూసినా కూడా పొడుగు కన్నా ఎక్కువ అడ్డం పెరుగుతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళము. అది ఎంత తిన్నా కూడా లావ్ అయ్యే వాళ్ళం కాదు. కొంచెం అన్నం తినగానే కడుపు ఫుల్ అయ్యేది. ఫైబర్ శాతము అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎంత తిన్నా కూడా కడుపు ఫుల్ కాదు, ఇంకా ఆకలేస్తుంటుంది. కొంచెం తిన్నా లావ్ అయిపోతున్నాం. కడిగిన బియ్యంలో 3 గ్లాసుల నీళ్లు పోసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా కూర వండుకుందాము. అన్నం అయ్యేలో కూర కూడా అయిపోతుంది. వంట అయ్యేసరికి లంచ్ టైం అవుతుంది. వేడివేడిగా తినచ్చు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ గుంట గరిటెతోని 1.5 స్పూను నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. పొట్టు తీసి నీట్గా వాష్ చేసి కట్ చేసిన 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలను కడాయిలో వేసుకొని ఒక స్పాచులా తీసుకొని ఉల్లిపాయ ముక్కలను లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా కూడా ఇంట్లోనే వేసుకొని బయట మట్టుకు అస్సలు కొనుక్కోవద్దు. చిటికెడు మెంతిపిండి, 1/2 టీ స్పూను పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ కలిసేట్టుగా. 2 రెబ్బల కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మా చెట్టు కరివేపాకే. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతున్నాయి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు సన్న ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బాను తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, బయట పెడితే కొంచెం స్మెల్ లాగా వస్తుంటుంది. మునక్కాయలు పొట్టు తీసి వాష్ చేసి పెట్టుకున్నా. చూడండి ఇవి 2 పెద్ద డ్రమ్ స్టిక్స్, చాలా పెద్దగా ఉన్నాయి, లేతగా కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మంచిగా వస్తున్నాయి. రెండిటికే ఇన్ని ముక్కలైనవి చూడండి. నేను చేసే ఈ విధంగా మీరు డ్రమ్ స్టిక్ కూర చేసుకోండి. అసలు ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా అంటారు, అంత బాగుంటుంది. మ్యాంగో వేసి చేస్తా కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూను కారం వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా, క్వాంటిటీ కొంచెమే కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. అంత ఒకసారి బాగా కలుపుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని మునక్కాయలు ఉల్లిపాయలు కలిసేట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మంట మట్టుకు హై చేయొద్దు. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే ఉల్లిపాయలు మునక్కాయలు మాడకుండా మంచిగా వేగుతాయి. గుప్పెడు కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకుంటున్నా. మూత తీసి కూరంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దాదాపు సగం ఉడికినాయి, ఇంకా కొంచెం ఉడకాలి. మునక్కాయలు సగం ఉడికిన తర్వాత ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని మన పులుపుకు సరిపడా మునక్కాయల్లో కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా. నేనైతే ఇక్కడ ఒక పావు మామిడికాయ వేస్తున్నా. పుల్లగా మంచిగానే ఉంది ఇది. మీ రుచికి తగ్గట్టు మీరు పులుపుకి తగ్గట్టు వేసుకోండి. కానీ మునక్కాయలు మామిడికాయల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి. ఇప్పుడు మునక్కాయలు మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి ఈ సీజన్లో ఇవి తప్పకుండా తినాలి. మునక్కాయలు మామిడికాయలు ఉల్లిపాయలు మంచిగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం ఇంతవరకు కూరలో వాటర్ పోయలేదు. మునక్కాయలు ఉడకాలంటే కొంచెం వాటర్ పోయాలి. అసలు నేను ఏ కూరలో నీళ్లు పోయాను, కానీ మునక్కాయల కోసం కొంచెం పోయాల్సి వస్తుంది. నీళ్లు పోయకుండా కూర వండుకుంటే మటుకు అది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒక్కసారి కలుపుతున్నా, మంచిగా ఉడికిపోయినాయి. కూర అంతా క్రీమీ స్ట్రక్చర్ కూడా వచ్చింది. స్పాచులాతో ఒక మునక్కాయను తీసి
చూద్దాం ఉడికిందా లేదా. ఉడికిందండి, మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయింది, మంచిగా ఉడికింది. ఇంకా కూర అయిపోవచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను కొబ్బరి కారం వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ కొబ్బరి కారం, నేను చేసుకున్నదే. కొబ్బరి కారంతో చాలా టేస్ట్ వస్తుంది. ఒక్క చిటికేడు గరం మసాలా వేస్తున్నా. కొబ్బరి కారం మీ ఇష్టం, ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, కానీ మంచి టేస్ట్ వస్తుంది వేస్తే. వేయకుండా కూడా బాగానే ఉంటుంది. ములక్కాయ మామిడికాయ కూర అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్అప్గా కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది వేసేసుకొని చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నా, ఎంత మంచిగా కనిపిస్తుంది. తింటే కూడా అంత బాగుంటుంది. మనము కొబ్బరి కారము గరం మసాలా వేసుకున్నాము కదా, మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత ఇంకా వడ్డించుకొని తినడమే. చూడండి, వడ్డించుకున్నా, తింటున్నా. ఒక ములక్కాయ తీసుకొని సాఫ్ట్గా మంచిగా ఉడికినాయండి. ఎంత మెత్తగా ఉడికి లేతగా ఉన్నాయి కాబట్టి 5-6 నిమిషాలనే ఉడికిపోయినాయి. ఇది సీజన్ కాబట్టి, ములక్కాయల సీజన్ కాబట్టి లేతగా ఉంటున్నాయి. ఈ ములక్కాయల సీజన్లో నేనే తప్పకుండా ప్రతి వారం తెచ్చుకుంటానండి. మార్కెట్ పోయినప్పుడల్లా ములక్కాయలు తెచ్చుకుంటా. నాకు చాలా ఇష్టం ములక్కాయలు అంటే. సాంబార్లో వేసుకుంటే అయితే ఇంకా అల్టిమేట్ అండి, ఇంకా అసలు అంతా బాగుంటుంది. ములక్కాయ లోపల కండ గింజలు లేతగా ఉన్నాయి, సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయి. ములక్కాయ కూరతో పాటు తోటకూర ఫ్రై చేసిన, అది కూడా చాలా బాగుంది. ఈ ములక్కాయల్లో టమాటాలు వేసి చేసుకోవచ్చు, ఎగ్స్ వేసి చేసుకోవచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి ములక్కాయ కూర చేసుకోవడము. చాలా టేస్టీగా ఉంది, మంచి కారకారంగా. మ్యాంగో వేసినాం కదా, పుల్ల పుల్లగా, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.